రోజున స్టార్ట్ చేద్దామా? కమాన్. హాయ్, ఎలా ఉన్నారు? వావ్, మీ అందరిని చూస్తుంటే చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అందంగా రెడీ అయ్యారు అందరూ. నేనే ఒకదాని వెరైటీగా ఉందనే అనిపిస్తుంది అందరి మధ్యలో. ఎందుకు వెరైటీగా ఉన్నారు? నువ్వే చక్కగా ఉన్నావు. హే, థ్యాంక్ యూ. అందాల బొమ్మతో మాట్లాడమా, ఈ టీవీ ప్లస్ లో మనము అంతాను కలిసి అందాల బొమ్మతో మాట్లాడమా. వావ్, మీ గురించి మా అందరికీ తెలుసు అరుణ సుబ్బారావు గారు అండ్ అరుణ గారు. మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? జానపద గీతాలు అండ్ గాన కోకిలుగా ఎన్ని అవార్డులు ఉన్నాయి, ఎన్ని రివార్డులు ఉన్నాయి. ప్యారడీ సాంగ్స్ లో ఎక్స్పర్ట్ మీరు. అబ్బా, అసలు ఈ రోజు మిమ్మల్ని ఫుల్ గా పాడించేస్తాం. సో ఈ రోజు మనం అరుణ గారి ఇంటికి వచ్చేసాం కదండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మనం భలే మంచి రోజు అనిపిద్దాం, ఓకేనా? సో అరుణ గారు, భలే మంచి రోజు ప్రోగ్రామ్ టైటిల్ చాలా బాగుంది. మీ నోట్ నుంచి ఆ వర్డ్ నాకు మళ్ళీ ఒక పాట రూపంలో వినాలనుంది. తప్పకుండా అమ్మా, ఎందుకంటే ఈటీవీకి ఆడపడుచున్నాను. మరి ఈటీవీ నుంచి ఈటీవీ 2 కూడా చేశాను. తర్వాత ఇప్పుడు ఈటీవీ ప్లస్. సో ఈటీవీ ప్లస్ అంటేనే నవ్వులు కదా? అవునమ్మా, ఎందుకంటే ఈటీవీ అంటేనే మంచి కార్యక్రమాలకి నెలవు. అలాగే ఒక పద్ధతి, సాంప్రదాయం, స్వచ్ఛమైన తెలుగు అంతా కలిపి ఈటీవీ. మరి ఆ తర్వాత ఈటీవీ 2 అంటే మరిన్ని నాణ్యమైన కార్యక్రమం. ఇప్పుడు ఈటీవీ ప్లస్ అంటే అన్ని నవ్వులే కదా? ప్లస్ నవ్వులు. మనసు తీరగ నవ్వులే ఈటీవీ ప్లస్ లో నవ్వుల సందడి. ఈటీవీ ప్లస్. వావ్, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. సో ఈటీవీ ప్లస్ ఎలా నవ్విస్తుందో మీ మాటలు పాటలుగా మమ్మల్ని అలా నవ్విస్తున్నాయి. ఇంకో విషయం చెప్పనమ్మా, నీకు పెళ్ళయిందా? అబ్బాయి చూస్తారా? చూడనా? సరే చూడనా, నీకు ఎలాంటి అబ్బాయి కావాలో నేను పాడుతుంటా, నువ్వు సెలెక్ట్ చేసుకో. ఓకే. నీ అన్నకు భార్యనైనందుకు నీకు పెళ్లి చేసి బాధ్యత నాది. నీ కలలోకొచ్చిన చిన్నోడు ఎవడాడు, ఎలాగుంటాడు? బాబు మొహల్లాగా ఉంటాడా? చెప్పవే తల్లి, చెప్పవే బుల్లి, బ్రహ్మానందం లాగా ఉంటాడా? చెప్పవే తల్లి, చెప్పవే బుల్లి, వేణుమాధవ్ సునీల సేపు ఉందా? ఆలి మాడాల రూపు ఉందా? చెప్పకుంటే వాడి జాడ ఎలా తెలుసుకోనమ్మా? ఇప్పుడు చెప్పు, ఎవరు కావాలి? చెప్పరా మీరు? కానీ ఒక అబ్బాయి చక్కగా వచ్చాక మాట చెప్పాడు తెలుసా నీ గురించి? చెప్పానా? చెప్పండి. ఓ మగువా, నీతో స్నేహం చేసి ఆస్తి అమ్మేసా, బెంజి కారు అమ్మేసి నే సైకిల్ కొనేసా. నిజమా? లేదు, సరదాగా అంటున్నాను ఇవన్నీ, సరదాగా. కానీ నో ప్రాబ్లం. కానీ ఒక విషయం చెప్పాలి, మన కెమెరామెన్ గారికి పెళ్లి కాలేదట, అందుకని అమ్మాయిని ఎక్కడైనా చూడండి అన్నాడు అబ్బాయి. అందుకని నేను చెప్పా, కాదు నువ్వు కాదు, చక్కగా ఒక అమ్మాయిని చూడండి, ఒక సూర్యకాంతం ఛాయదేలా ఉన్నా పర్లేదు అన్నాడు అబ్బాయి. అందుకని నేను అన్నాను అబ్బాయికి, ఈ పాట పాడుకొని అమ్మాయి దొరుకుతుందని చెప్పి. సూర్యకాంతం ఛాయదేవ అంటే ఇంట్లో రోజు డబ్బులు పోతాయి అనుకుంటా. అయితే అబ్బాయి కోసం ఒక పాట పాడేద్దాం. ఏం పాట తెలుసా? ఇప్పటికింకా నాకేమో పెళ్లి కాలేదే, చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలి, నేనెవరికి నచ్చట్లే, నాకెవ్వరూ దొరకట్లే, ఏజ్ బారైన పెళ్ళవ్వదే. హరారే పెళ్లి కోసం మొన్ననే పార్లర్కెళ్ళాలి, హరారే పెళ్లి కోసం మొన్ననే విగ్గును కొన్నానే. ఇంతకు అమ్మాయి దొరికిందా? ఒక మాట చెప్పాను, ఇదే పాటను కొంచెం డిఫరెంట్ గా పాడేసేయండి దొరుకుతుంది అని. ఎలా తయారవ్వాలంటే, 6 ప్యాక్ బాడీకై ఉరకలు వేసేరు, చీటికి మాటికి జిమ్ముకేమో పరుగులు తీసేరు, యువతకు మోజీ వచ్చింది, ముసలికి కేజీ పెరిగింది, ఇక వీరంతా ఏమవుదురో. హరారే ప్రభాస్ అవుతా, హరారే రానా అవుతా. ఇప్పుడు నెక్స్ట్ అరుణ గారు అయితే సూపర్ గా పాటలతో నవ్వించేశారు. ఈ పక్క కొంచెం స్మైల్ ఇస్తూ కొంచెం సిగ్గుపడుతూ నన్ను ఎప్పుడు అడుగుతారా అని వెయిట్ చేస్తుంది. పేరు? దివ్య. ఏం చదువుతున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయ్యిందా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఒక స్టోరీ చెప్తా. స్టోరీ? యా, మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము, ఏంటి, ఒక రాజు 7 కొడుకులు అని. ఆ 7 కొడుకులు వెళ్ళి 7 చేపలు తీసుకొని వస్తారు, 7 చేపలు ఎండబెడతారు.
ఒకటి 6 చేపలు ఎండుతాయి, 7వ చేప ఎండదు. కానీ నా స్టోరీలో ఏంటంటే 7వ చేప ఎండిపోతుంది. సో 7వ చేప ఎప్పుడు ఎండదు కాబట్టి అందరికి డౌట్ వచ్చి వెళ్ళి 7వ చేపను అడుగుతారు, చేప నువ్వు ఎందుకు ఎండిపోయావు అని. సో నాకు గడ్డి అడ్డు రాలేదు అందుకే ఎండిపోయాను అని అంటారు. గడ్డి దగ్గరికి వెళ్ళి గడ్డి ఎందుకు అడ్డు రాలేదు అని అంటే, ఆవు వచ్చి నన్ను మేసేసింది అందుకే అడ్డు రాలేదు అని చెప్తుంది. సో ఆవు ఎందుకు గడ్డిని తినేసావు అని అడుగుతాడు. అయితే మా ఓనర్ నన్ను వదిలేసాడు అందుకే వచ్చి నేను గడ్డి తినేసాను అని అంట. తర్వాత ఓనర్ ఎందుకు నువ్వు మీ ఆవును వదిలేసావు అని అంటే, మా పాప ఏడవలేదు అందుకే నేను ఆవును వదిలేసాను, నా పని నేను చేసుకున్నాను అని అంట. సరే అని చిన్న పాప దగ్గరికి వెళ్ళి, పాప నువ్వు ఎందుకు ఏడవలేదు అని అంట. అయితే పాప ఏమో, నేను ఆ చిన్న పుట్టలో వేలు పెట్టాను అందులో చీమ లేదు, నేను నన్ను కుట్టలేదు అందుకే నేను ఏడవలేదు అని అంట. సో చీమ అక్కడ ఉండదన్నమాట. సో వీళ్ళు వెయిట్ చేసి లాస్ట్ కి చీమ బయట నుంచి వస్తుంది. వచ్చి చీమ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, పాప వేలు పెట్టింది నువ్వు కుట్టలేదంటే ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఈటీవీ ప్లస్ లో భలే మంచి రోజు ప్రోగ్రామ్ చూడడానికి వెళ్ళాను, సో అందులో బిజీ ఉన్నాను అని చెప్తాను. సూపర్ కదా. నేను ఒక జోక్ చెప్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు గొడవ పడతా ఉంటారు అనమాట. గొడవ పడతామంటే మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. తను ఎప్పుడు తిడుతూ ఉంటాడు కానీ వైఫ్ మాత్రం సైలెంట్ అండి ఓకే అండి అనేసి తిట్టిన ప్రతిసారి వెళ్ళి బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది. అయితే బాత్రూమ్ లో డోర్ వేసుకున్నాను. సో వన్ ఫైన్ డే ఈ హస్బెండ్ రియలైజ్ అవుతాను అనమాట, అయ్యో నేను ఎప్పుడు మా వైఫ్ ని తిడుతూ ఉంటానే కానీ తిను ఎప్పుడు నన్ను ఏమనకుండా ఎప్పుడు వెళ్ళి డోర్ వేసేసుకుని ఏడ్చొస్తుందా ఏంటి అని డౌట్ వచ్చి అడుగుతాడు అనమాట. సో ఒక రోజు తిడదామని వెళ్తాడు, మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతుందా అనేసి పిలిచి, జాను నేను ఎప్పుడు తిట్టినా నువ్వు నాకు ఒక్కడి కూడా రివర్స్ లో చెప్పవు, వెళ్ళి బాత్రూమ్ లో డోర్ వేసుకుంటావు, ఏం చేస్తావు అని అంటే తను సిగ్గుపడుకుంటూ, ఏం లేదండి మీ బ్రష్ తీసుకుని బాత్రూమ్ మొత్తం క్లీన్ చేస్తాను. దివ్యకు పెళ్ళి అవ్వకపోయినా, సోనికి పెళ్ళి అవ్వకపోయినా చక్కగా ఎలా రివెంజ్ తీసుకొచ్చి చెప్పారు కదా. అయితే ఇద్దరు భార్య భర్తలు ఉన్నారనమాట, వాళ్ళు బాగా ఏజ్డ్ అనమాట. వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా కిలకిల నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట, ఎప్పుడు చూసినా వీళ్ళు నవ్వుతూ ఉంటారు, పోట్లాటలు రావా అనిపించి వాళ్ళ భర్త వచ్చాక వాళ్ళని అడిగారట, ఏమండి మీ ఇంట్లో ఎప్పుడు నవ్వులు వినిపిస్తాయి, మీరిద్దరు ఏం చేస్తారు, ఎప్పుడు పోట్లాడుకోరా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, ఏం లేదండి మామిడి కోపం వచ్చినప్పుడల్లా గిన్నెలన్నీ నా మీదకి ఇసురుతుంది, అవి తగిలినప్పుడు తను కిలకిలా నవ్వుతుంది, తగిలినప్పుడు నేను నవ్వుతాను, అంతేనండి మా నవ్వులు అన్నారు. పాపం ఆయన అంటే ఇంట్లో సట్టులతో పాటు ఆయనకేదో చొట్ల పడ్డాయో ఏమో. మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు పోటీగా? ఏం లేదు, జస్ట్ ఒక నార్మల్ సాంగ్ చేస్తాను, అది చేసిన తర్వాత ఎలా ఉందనేది మీరు చెప్పాలి. శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీ చరణా భోజములకు ప్రేమతో నమస్కరించి మేము భరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో నిదురపో
ఆహా చక్కని దివ్యమ్మ ఓహో చక్కని దివ్యమ్మ చక్కగా డాన్స్ ఏమో చేసేసింది చప్పట్లో అమ్మ ఆహా చక్కని దివ్యమ్మ. చూసావా, ఇది నీకోసం. సూపర్. ఈటీవీ2 వంటల సందడిలో చక్కగా వంటలు చేస్తూ పాటలు పాడేదాన్ని నేను కదా. అందుకని మిర్చి చూస్తే ముద్దొస్తుంది, కొరికామంటే మంటొస్తుంది, పచ్చడి చేస్తే బాగుంటుంది, ఇది అరుణే చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మా సోనికి చక్కగా ఒక అట్టేసిద్దామని దోశ అట్టు వేసాను చూడు అరచేతి మందమమ్మ తిరగేసి చూడవమ్మా ఎర్రగా కాలిందో లేదో ఆ పైన ప్లేట్లో వెయ్యమ్మా పచ్చడేసుకొని తింటే కమ్మగుండదా. చూసావా ఎంత మంచి అట్టేసుకొచ్చాను, కమ్మగా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళిపోయిందా? ఓకే, అయితే అందుకని మనం ఇప్పుడు ఈటీవీ ప్లస్ లో మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం మన ఈటీవీ ప్లస్. ఓహో ఈటీవీ ప్లస్ ఆహా ఈటీవీ ప్లస్ మనసులు దోచింది మనసులలోన నిలిచిందో ఎంటి ఆహా ఈటీవీ ప్లస్. అచ్చమైన తెలుగుతనానికి మారు పేరు ఈటీవీ ప్లస్, అందమైన ప్రోగ్రాములు ఇస్తుంది ఈటీవీ ప్లస్. హోయ్ ఆహా ఓహో అనిపించి హాయిగా నవ్వేస్తుందండి ఓహో ఈటీవీ ప్లస్ ఆహా ఈటీవీ ప్లస్. అది వాహ్ వాహ్ వాహ్, ఎంత బాగా పాడుతున్నారు, సూపర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరికి తెలిసి మీరు చాలా బాగా పాడతారని, అండ్ ఈ రోజు ఇంకా లైవ్ పర్ఫార్మెన్స్ దగ్గరగా పక్క నుంచి వస్తుంది, ఇంకా హాయిగా Thank you, అనిపిస్తుంది. అమ్మా. సో ఇంత ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసేసి ఇంత ఇన్స్టెంట్ గా మీ మైండ్ లోనే రాసేసుకొని చక్కగా పాడుతున్నారు, సూపర్. థ్యాంక్ యూ రా తల్లి. అయితే ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఇందాక వచ్చేటప్పుడు ఒక మాట చెప్పావు. ఎందుకు మాట చెప్పావంటే మీరందరూ దిగి వస్తున్నప్పుడు 2-3 కుక్కలు ఎంటపడ్డాయని చెప్పావు కదా. ఎక్కడ ఖర్చు చేస్తాయో అని భయపడి కదా, చచ్చిపోయాను. అందుకని కాసేపు మా సోని కుక్క పడినప్పుడు ఎలా పాడుకుంటుందని నేను పాడేస్తున్నా నీ తరఫు నుంచి. కుక్క కరిచినప్పుడు, కుక్క ఎంట పడినప్పుడు, వెంట పడ్డప్పుడా ఇంకా పాడేది ఉంటుందా అంటే లగెత్తడం. సరే పాడండి. కరిచిందిలే కరిచిందిలే ఓ వీధి కుక్కేమో కరిచిందిలే నన్ను చూసి కనుగుడ్లు తిప్పిందది వెంటనే పైకి దూకిందది ఏముందిలే అప్పుడేముందిలే నా వెంట పడి తనొచ్చిందిలే అరిచిందిలే కదా. కరిచింది, ఇంజెక్షన్స్ కూడా పడ్డాయి. సూపర్ సూపర్ కదా. ఇదంతా అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్ గా మన కెమెరామెన్ గారు ఇంటికి వెళ్ళాం. పాపం తమ్ముడు కదా, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఏం చేస్తున్నారంటే టీవీ చూస్తూ బోర్ నడుస్తున్నాడు. ఆయన అయ్యో ఎందుకు నడుస్తున్నాడు అర్థం కాలేదు. పాపం తమ్ముడు కదా, నేను కూడా కామ్గా అలాగే ఖర్చు ఇచ్చారా, ఖర్చు పిచ్చేసి కాము కూర్చున్నాను. అయినా తడిచిపోయింది. ఇంతలో వాళ్ళు ఆవిడ వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటండి అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఏ టీవీ సీరియల్ చూసి అలా ఏడుస్తున్నారు అని అన్నారు. ఎందుకంటే ఏడుపు సీరియల్ నువ్వు కూడా నటించావు కాబట్టి కదా. అయితే ఆవిడ వచ్చి అడిగింది అనమాట, అవును అక్క తమ్ముళ్ళు కలిసి ఏ టీవీ సీరియల్ చూసి ఏడుస్తున్నారు అని అడిగింది. అప్పుడు మా తమ్ముడు అదే మా కెమెరామని చెప్పారు, ఏమనంటే టీవీ సీరియల్ చూసి నేను అడవట్లేదమ్మా మన పెళ్లి సీడీ చూసి ఏడుస్తున్నాను. పంచ తెలుసా ఇది, అదే సీరియల్ కన్నా హారబుల్ సిచ్యువేషన్ పెళ్లి సీరియల్ అతనికి. నీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నీకేం బాధ లేదు. నేను క్వశ్చన్ చెప్పమా. సుబ్బారావు గారు ఎన్నిసార్లు ఇచ్చారు ఇలాగా ఎన్నిసార్లు ఏడ్చారు నాకు తెలియదు, కానీ నేనైతే ఒక మాట చెప్పాను మొన్ననే మా సుబ్బారావు గారికి. ఏమని తెలుసా, ఎలా అంటే పెళ్లికి ముందు ఒకలా ఉంటారు, పెళ్లి అయినాక ఇంకోలా ఉంటారు మగవాళ్ళు కదా. అందుకని అప్పుడప్పుడు కొన్ని విషయాలు బయట పెట్టేస్తూ ఉంటారు అనమాట. అందుకని ఈ పాట పాడుకోమని చెప్పాను మా సుబ్బారావు. అదేంటంటే నన్ను పీకు తిందువట్టి ముద్దుల పెళ్ళామా ముక్కలుగా కోసి తిందు నిన్నే నా స్వామి కదా. ముద్దుల పెళ్ళాం బదులు ఆయన మనసులో దయ్యాలు పెళ్ళాము అనుకుంటారు. బయటకి ఎక్కడ తిడతారు, మళ్ళీ వంట ఉప్పు కారాలు వేసేస్తారు, మళ్ళీ ముద్దుల పెళ్ళాం. కలిసి నేను అన్నా అనమాట, పెళ్లికి ముందు నన్నేమో ఐశ్వర్యారాయంటివి పెళ్లి కాగానే కల్పనారాయనే అరుచుచుంటివేలా విసుగు చెందుదేలా కదా. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఏమని తెలుసా,
నీ కోసం కాదు నేను నీ చెల్లెలి కోసమని పెళ్లి చూపులకొచ్చి నిన్ను చేసుకుంటి ఇరుక్కొంటి నేను. ఇరుక్కొంటి మీరు. మరి ఈ ఆడవాళ్ళంతా చాలా అందంగా కనిపిస్తున్నారు, మంచి మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చారు, మనల్ని బాగా నవ్వించారు. అండ్ వీళ్ళ చేత స్టైల్ వాక్ చేపిస్తే ఎలా ఉంటుంది, ఇంకా నవ్వులు రెడీగా ఉన్నాయన్నమాట. కాబట్టి వీళ్ళందరి చేత క్యాట్ వాక్ చేపిద్దాం. ఓకే, సో రెడీగా ఉన్నారా? క్యాట్ వాక్ అంటే ఏంటమ్మా అసలు నాకు అర్థం అంటే కాదు. పిల్లి నడుస్తుంది కదా, డింగు 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 అని అట్లా. హంస నడక మా సోనమ్మ పిల్లి నడక ఈ టీవీ ప్లస్ లోన ఆడవాళ్ళేమో నడిచినంట ప్రేక్షకులు చప్పట్లు కొట్టండి తరువాత నవ్వు నవ్వండి. సూపర్. మరి లేట్ చేయకుండా మన హంస నడకలు, పిల్లి నడకలు. బాగానే ఉంది. నన్ను ఎందుకమ్మా నడవడం, వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరితో నడిపించారు. మీరు మా మార్గదర్శకురాలు కాబట్టి మీతోనే మొదట. పిల్లి నడక ఎప్పుడు పిల్లి నడక మాత్రమే కాదు, ఉల్లి నడక కూడా చాలా స్పీడ్ గా ఉంది. బాబోయ్, ఆ ఉల్లిపాయను పట్టుకోవటం. ఉల్లిపాయ ఉల్లిపాయ అడకెక్కి కూర్చుందమ్మ ఉల్లిపాయ, అమ్మో మన ఉల్లిపాయ కొంటే గాని దొరకదు పాయ. ఓకే, ఎస్, పాయ కన్నా రేట్ ఎక్కువైంది ఉల్లిపాయ. సరే సూపర్. మరి క్యాట్ బాక్స్ స్టార్ట్ చేద్దామా? యా. Gita Sheila Mala Pere Yedeya Ada Ure Yedeya Amayan Tubum Bide Asule Kunte Kanna Life is Sunna Chiro Giro Shirto Skirto We say they da A country dress aina I feast ani pinche beauty address Yekkada eduraina Mechukunaina Boom 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 Ee papale lekapote dum 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 Lokanike oxygen andam andam So run 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 Put your hands up and say let's have some fun ఇందాక దివ్య డాన్స్ చేస్తుంటే వెనక నుంచి ఏదో భారీ విజిల్ శబ్దాలు వినిపించినాయి. నవ్వుతున్నారు, మీరేనా వేసింది? రండి రండి, ఇక్కడ రండి. మీ పేరు? నా పేరు హరికాంత్ అండి, కేఎస్ హరికాంత్. కేఎస్ హరికాంత్. Yeah, ma'am. ఏంటి హరి గారు మీ స్పెషల్ యాక్టివిటీస్ ఏంటి? యాక్చువల్లీ నేను సింగర్ని, కాకపోతే ఈ రోజు మీకోసం డాన్స్ ఓ, చేయాలనుకుంటున్నాను. నా కోసమా? సింగర్ కాబట్టి ఫస్ట్ కొంచెం పాడి తర్వాత ఆడండి. ఓకే అండి, షూర్. ఇది సాంగ్ మీకోసం. నా కోసం. ఓకే, పాడండి. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావేమో యారే టాటాడా. సూపర్ సూపర్, అసలు ఏమన్నా ఉంటుందా ఆ సాంగ్, అద్దరు పెట్టేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ వెయిట్ చేసినట్లుంది మా కోసం. యా అండి. రూపాయి ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹3 ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమ్మేశాడు. పిల్లాని భావనిస్తవా, తోలగళ్ళి తెల్ల
అసలు సిట్టమ్మ మీ ముందుకు గలగలా వచ్చేస్తుందో. గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు, గాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు, పక్కింటోడికి పొలమారిందా నువ్వే తెలిసావంటాడు, ఇల్లాని భావనిస్తావా ఒక్కసారి సాటికెళ్ళి నెట్టుకొస్తాను. ఎలా ఉందండి ఎపిసోడ్? బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇదంతా సరదాగా తీసుకోండి, సరదాగా నవ్వుకోండి, నవ్వండి, నవ్వించండి, నవ్వుతూ ఉండండి. బోల్డ్ అని సరదా నవ్వులతో మళ్ళీ మీ భలే మంచి రోజులో మీ చూద్దాం. అంటిల్ దెన్ బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్, బై. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో